శుభోదయం బాలలు. ఈ కథ పేరు ప్రిన్సెస్ ప్రెస్టీ మరియు పండ్ల అమ్మాయిలు. ఇక్కడ పండ్లు అక్షర క్రమంలో జాబితా చేయబడ్డాయి. E. elderberry and F. fig. ఎల్డర్బెర్రీ అమ్మాయి మరియు చిన్న యువరాణి ప్రెస్టీ ప్రధాన పాత్రలుగా ఉన్న ఒక మధురమైన, పిల్లలకు నచ్చే కథ ఇది. ప్రకాశవంతమైన, అందమైన రాజ్యంలో ప్రెస్టీ అనే ఒక చిన్న యువరాణి నివసించేది. రంగురంగుల పువ్వులు గాలికి నాట్యం చేస్తూ, పండ్ల చెట్లు ఎండలో తళతళలాడే రాజతోటలో ఆడుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఒక రోజు, తోటలోని ఒక ప్రశాంతమైన మూల దగ్గర తిరుగుతున్నప్పుడు, ముదురు ఊదా రంగు పండ్లతో నిండిన పొద కింద ఒక చిన్న అమ్మాయి కూర్చుని ఉండటాన్ని యువరాణి ప్రెస్టీ గమనించింది. ఆ చిన్న అమ్మాయి మెత్తని ఊదా రంగు గౌను ధరించి, చిన్న చిన్న పండ్లతో చేసిన కిరీటాన్ని పెట్టుకుంది. ఆమె మెల్లగా నవ్వింది. హలో, అంది ఆ చిన్న అమ్మాయి. నేను ఎల్డర్బెర్రీ అమ్మాయిని. నేను ఈ మాయా బెర్రీలను జాగ్రత్తగా చూసుకుంటాను. ఎల్డర్బెర్రీ పండ్లమ్మాయి లేచి నిలబడి ఒక చిన్న గుత్తిని కోసింది. ఎల్డర్బెర్రీలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని సరిగ్గా వండినప్పుడు, అవి మిమ్మల్ని బలంగా ఉంచి, అనారోగ్యం బారిన పడకుండా కాపాడతాయి. యువరాణి ప్రెస్టీ సంతోషంగా చప్పట్లు కొట్టింది. అది వినడానికి అద్భుతంగా ఉంది. నేను వాటిని ఇప్పుడు తినవచ్చా? ఎల్డర్బెర్రీ అమ్మాయి దయగా తల ఊపింది. ఇప్పుడే కాదు, ప్రియ యువరాణి. పచ్చి ఎల్డర్బెర్రీలు మీ కడుపును ఇబ్బంది పెట్టగలవు. అవి సురక్షితంగా మరియు ఆరోగ్యకరంగా ఉండాలంటే ముందుగా వండాలి. ఓహ్, అంది యువరాణి ప్రెస్టీ ఆశ్చర్యంగా. అంటే మాయా ఫలాలకు కూడా శ్రద్ధ అవసరమా? అవును, అని ఎల్డర్బెర్రీ అమ్మాయి నవ్వింది. ప్రతి పండు మనకు సహాయం చేయడానికి దానిదైన మార్గాన్ని కలిగి ఉంటుంది. కానీ మనం వాటిని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఆ తర్వాత, రాజ వంటవాడు వెచ్చని ఎల్డర్బెర్రీ సిరప్ను తయారు చేశాడు. యువరాణి ప్రెస్టీ దానిని రుచి చూసి ప్రకాశవంతంగా నవ్వింది. ఇది చాలా రుచిగా ఉంది, అంది ఆమె. ఇప్పుడు నాకు వెచ్చగా, బలంగా అనిపిస్తోంది. ఎల్డర్ బెర్రీ అమ్మాయి కిలకిల నవ్వింది. సరిగ్గా వాడితే ఎల్డర్ బెర్రీల మాయ అదే. ఆ రోజు నుండి, ఆరోగ్యకరమైన ఆహారాలు అద్భుతమైనవని యువరాణి ప్రెస్టీకి గుర్తుండిపోయింది. కానీ మనం వాటిని సరైన పద్ధతిలో తినాలి. మరియు అప్పుడప్పుడు, ఆమె ఎల్డర్బెర్రీ పొద కింద ఉన్న తన చిన్న ఊదా రంగు స్నేహితురాలిని చూడటానికి వెళ్ళేది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆరోగ్యకరమైన ఆహారాలు మనల్ని బలంగా పెరిగేలా చేస్తాయి. కానీ వాటిని సరైన పద్ధతిలో ఎలా తినాలో ఎల్లప్పుడూ నేర్చుకోండి. చిన్న యువరాణి మరియు అత్తిపండు అమ్మాయి. ఒక వెచ్చని ఉదయం యువరాణి ప్రెస్టీ ఒక పాత అత్తి చెట్టు దగ్గర నడిచింది. అకస్మాత్తుగా, ఒక మృదువైన స్వరం, హలో, రాకుమారి, అని పిలిచింది. ప్రెస్టీ చుట్టూ చూడగా, ఒక కొమ్మ మీద ఒక చిన్న అమ్మాయి కూర్చుని ఉండటం కనిపించింది. ఆమె మెత్తటి ఊదా, గులాబీ రంగుల దుస్తులు ధరించి ఉంది, మరియు ఆమె జుట్టు చిన్న అత్తి పువ్వులతో అలంకరించబడి ఉంది. నేను అత్తి పండ్ల అమ్మాయిని. ఈ అత్తి చెట్టును నేను జాగ్రత్తగా చూసుకుంటాను, అని ఆమె తీయని చిరునవ్వుతో చెప్పింది. యువరాణి ప్రెస్టీ కళ్ళు మెరిశాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అత్తి పండ్లు ఏం చేస్తాయి? అత్తి పండ్ల అమ్మాయి ఒక పండిన అత్తి పండును కోసి ఆమెకు చూపించింది. అత్తి పండ్లు చాలా ప్రత్యేకమైనవి. అవి మీ కడుపును ఆరోగ్యంగా ఉంచి, మీ శరీరాన్ని బలపరుస్తాయి. ప్రిన్సెస్ ప్రెస్టీ సంతోషంగా ఒక ముక్క కొరికింది. మమ్, ఇది మెత్తగా, తీయగా ఉంది.
అత్తి పండ్ల అమ్మాయి తలూపింది. అవును. కానీ మీరు ఒకేసారి మరీ ఎక్కువగా తినకూడదు. ఎందుకు కాదు? అని యువరాణి ప్రెస్టీ ఆసక్తిగా అడిగింది. మీరు అత్తి పండ్లను ఎక్కువగా తింటే, మీ కడుపు నిండుగా ఉన్నట్లు లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు, అని ఆ చిన్న అమ్మాయి మెల్లగా వివరించింది. అప్పుడు ఆ అత్తి పండ్ల అమ్మాయి, ఆరోగ్యకరమైన ఆహారం ఒక మాయలాంటిది, కానీ మనం సరైన మోతాదులో తిన్నప్పుడు మాత్రమే అని చెప్పింది. యువరాణి ప్రెస్టీ ప్రకాశవంతంగా నవ్వింది. నాకు అర్థమైంది. నేను అత్తి పండ్లను ఆస్వాదిస్తాను, కానీ మరీ ఎక్కువగా కాదు. ఈ కథలోని నీతి, ఆరోగ్యకరమైన పండ్లు మనకు మంచివి. If you enjoyed this content, don't forget to like, share and subscribe for more updates. Your support helps us create even more great videos and keeps you in the loop with all our latest content. Thanks for watching.